హాయ్ అండి అందరికీ. ఇవిగోండి, ఇవి ఉలవపాడు బంగినపల్లి మామిడి పళ్ళు. 2 కేజీలు వచ్చి 100 రూపాయలే. నేను చక్కగా 5, 6 తూగుతున్నాయండి. ఇవి తీసుకునేది దేనికంటే మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అందుకని తీసుకుంటున్నామండి. ఎవరికైనా ఇవ్వాలనుకోండి ఇవి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. నేను చక్కగా కవర్ నిండా ఉంటున్నాయి. 100 రూపాయలకే మళ్ళీ వాళ్ళకి కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈసారి ఎవరి ఇళ్ళకి పోయినా ఈ మామిడి పళ్ళు తీసుకెళ్ళండి. ఏంటండి, మార్కెట్ నిండా మామిడి పళ్ళే. బాగా ఈసారి బాగా వచ్చినట్టు ఉన్నాయండి మామిడి పళ్ళు, మళ్ళీ చీపు. ఇంకెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ మామిడి పళ్ళు పిల్లకిచ్చి కాసేపు కూర్చొని మెల్లగా మళ్ళీ ఇంటికి వచ్చేసామండి. ఆ నైటే నాకు కాలు పట్టేసిందండి, మోకాలు బాగా నొప్పిగా ఉంది. అందుకే ఇంక లాభం లేదని వాకింగ్ అన్న చేద్దాము అని చెప్పి బయటకు వచ్చాను. సమయం ఎంత అనుకున్నారు? 6:45. ఎవరైనా ఆ సమయంలో చేస్తారా వాకింగ్? 5కో 6కో చేస్తారు. కానీ నేను ఈ సమయంలో చేస్తున్నా కానీ ఎవ్వరు లేరు బయట. ఆయన చక్కగా చేయొచ్చు అనిపించింది. ఎవరన్నా ఉంటే కొంచెం బిడియంగా ఉంటుంది కదండి అని ఆమె ఇప్పుడు చేస్తుంది అప్పుడు అది ఇదని అలా కూడా అనుకోరులేండి. కానీ మనం అట్ట అనిపించిద్ది అంట, నా మనసుకి అట్ట అనిపించిద్ది. ఫాస్ట్గా నడుతున్నానండి, ఏమనుకోకండి. కాలు నొప్పి తగ్గాలి కదా మరి, అది కలుకలుకమంటుంది. ఓర్చుకొని నడుస్తున్నానండి నేనైతే మాత్రం. అంత నొప్పిగా ఉంది. ఇంకా నైట్ కూడా అయితే ఇంక 10 రౌండ్స్ వేయొచ్చండి. అప్పుడైతే ఇంకా ఎవ్వరు ఉండరు, టీవీలు చూసుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడేమీ ఉదయం కదా, పనులు చేసుకుంటుంటారు. నైట్ అయితే ఇంక అసలు ఎవ్వరు బయటికి రారు. మనమే వాళ్ళు వాకిళ్ళు ఇంక చూసుకుంటే తిరగచ్చు. అలాగుంటుంది. మా వీధి బాగా సైలెంట్గా ఉంటుంది. సాయంత్రం పూట సందడిగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా. ఆటలు పాటలు గోల గోలగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి మా అమ్మ చెప్పులు లేకుండా నడుస్తుంది, చూసారా? అది వాళ్ళిద్దరు భార్యాభర్తలే. నేను చక్కగా పోతే పాలు పెరుగు తీసుకొని వస్తుంది. ఎందుకు లేవంటున్నారు? ఆమెకున్నాయి చెప్పులు, అడుగున చక్కగా ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి. ఏందమ్మా ఇట్లా ఉన్నాయంటే, అమ్మా బ్లడ్ బాగా కదిలిద్దంట కదమ్మా, అందుకని మా పిల్లలు కొని పెట్టారు అని చెప్పి. ఇప్పుడు అవి కూడా వేసుకోవట్లేదు. ఎందుకనంటే అసలు ఆ చెప్పులు లేకుండా నడిస్తే ఇంకా మంచిదంటమ్మా అని చెప్పింది. చూడండి ఎంత జాగ్రత్త. ఆ వయసులో అలా వచ్చేసిద్దేమో, మనం బాడీకి జాగ్రత్తగా ఉండాలని అట్ట అనిపించింది. ఆ వయసుకే నడుస్తున్నాను కదా. ఆ ముసలాయన, ఆ బాబాయి ఎందుకో మరి ఏదో చెప్పాడు, నాకు అర్థం కాల. అప్పుడు ఆమెను అడిగాను అనమాట. అడిగితే కాదమ్మా, చుట్టాలు ఆమె చనిపోయింది, నేను అక్కడికి వెళ్తున్నానని చెబుతున్నాడులే, నీకు అర్థం కాలేదట్టుంది అంటాను. అయ్యమ్మ అవునా, మరి నువ్వు వెళ్ళలేదే అంటే, ఇదిగోమ్మ పాలు తీసుకెళ్తున్నాను కదా, టీ పెట్టుకొని తాగి మెల్లగా పోతాం మా పిల్లలు మేము అని చెప్తుంది. ఎలా చనిపోయింది? వయసామా పెద్దామా అని అంటే, చాలా పెద్ద ఆవిడలే అమ్మ, వయసామ కాదులే అనేది చెప్తుంది అనమాట. అవునా అనుకున్నాను. పెద్దవాళ్ళు అయినా కానీ ఏమనిపించదు. పోతే మళ్ళీ అమ్మ హాయ్, ఇంకా ఎక్కువ మంచాన పడి ఎందుకమ్మా వాళ్ళని బాధ పెట్టడం, ఇప్పుడే పోతే మంచిదిలే అనుకుంటా పోతుంది. అది నిజమే కదా, నాకు అట్ట అనిపించింది. నిజమేలే, మరీ ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా పోవడమే మంచిది అనిపించింది. పోతే ఇదిగోండి ఈయన సత్తెనపల్లి వెళ్తున్నారు, నాకు టీ పెట్టు అంటే పెడితే కరెంటు పోగానే బయటకు వచ్చి కూర్చున్నారు. నేను వచ్చేదాకా కూడా ఆగల. మెల్లగా నేను ఇంకా టీ పెట్టుకొని
చూడండి పిలవలేదు నన్ను, వచ్చి కూర్చున్నారని చెప్తున్నా. కానీ నేను మాట్లాడేవి మీకు ఉంచుదామనుకున్నాను. కానీ ఆ డిస్టర్బ్‌లు కొన్ని సౌండ్స్ అయి వస్తున్నాయి. అందువల్ల ఇంక తీసేసి నా వాయిస్ పెట్టాలండి. చూడండి ఉమ్మతం తీస్తుంది, చల్లగుంది, చెమటలు పోస్తున్నాయి. కరెంట్ పోయింది కదా! ఇప్పటి వరకు ఫ్యాన్ కింద ఉండి, ఇప్పుడు బయటికి రాగానే భలే చెమటలు పోస్తాయి కదండీ! నాకైతే అట్టాగే అనిపిచ్చిద్ది. మరి మీకు అనిపిచ్చిద్దో లేదో నాకు తెలీదు. వాకింగ్ ఎంతమంది మీలో చేస్తారు? కామెంట్ పెట్టండి. టీ తాగారా? కాఫీలు, టీలు అయిపోయాయా? కామెంట్ చేయండి. నా లాంగ్ వీడియోలు కొంతమంది సగం వరకే చూసేసి పెట్టేస్తున్నారు. శాంతం చూడండి కనీసం. ఓకేనా? టీ చిక్కగున్నాయి అయిపోవట్లేదు అని అంటున్నారు. చిక్కంగా బాగున్నాయి అంటారు. ఎందుకండి చిక్కంగా? ఇప్పుడు ముగ్గురు అనుకో 3 కప్పులు పాలు పోసుకొని అరకప్పు నీళ్ళు పోసుకుంటే చాలా బాగుంటాయి. అవి కూడా పోయొద్దంటారు. ఇంక అప్పుడు టీ ఎట్టా అయిద్దండి? పాలలో టీ పొడి కలుపుకున్నట్టు ఉంటుంది. నాకట్ట అనిపించిద్ది. అందుకు టీ అయిపోవట్లేదంటే ఈసారి నేనే చిన్న కప్పులు వేస్తా, సరిపోయిద్ది అనుకుంటున్నా. చెమటలు బాగా పోస్తున్నాయండి. ఇంకొక అమ్మాయి వస్తుందండి రోజు. మా తోటికోడలు కూతురేలేండి, బయట వాళ్ళు కాదు. ఆ అమ్మాయికి కూడా పెడతాను. కాకపోతే వాళ్ళ కూతుర్ని స్కూల్కి పంపించటాకని బిజీలో ఉంది. అందుకే మేమిద్దరం తాగుతున్నాం. ఆగుతాం కానీ ఈయన సత్తెనపల్లి వెళ్తున్నారులేండి, అందుకని హడావుడిగా మేము ముందుకు తాగేస్తున్నాము. చాలా చాలా బాగున్నాయి టీ అంటున్నారు. వీళ్ళు అల్లం మొక్క తాగేవాళ్ళు ఎవరు ఎంతమంది? ఒక్కళ్ళన్నా కామెంట్ పెట్టండి. నా మాటలు మీకు నచ్చినట్లయితే ఓకే చేయండి. బాయ్. ఇదిగోండి వాకింగ్ అయిపోయింది, టీ తాగేసాం. ఈయన సత్తెనపల్లి వెళ్తున్నారు. కానీ తప్పకుండా నేను మాత్రం ఎదురు రావాల్సిందేనండి ఆయనకి. నేను మర్చిపోయినా ఆయన ఊరుకోరు. ఓకేనా? మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. బాయ్.